ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారి ఈరోజుటి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, ఈరోజు నువ్వు ఏడ్చినా రేపు నీ కథే సాక్ష్యం. నీ జీవితం విలువ తెలుసుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది తల్లి అంటున్నారు బాబాగారు. ఇంతకీ బాబాగారు మనకి ఈరోజు ఎటువంటి సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నారో తెలుసుకుంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజుటి బాబాగారి సందేశాన్ని తెలుసుకుంటే ముందు మీ నమ్మకమే మీ సమస్యకు పరిష్కారం అవుతుంది. జ్యోతిష్యంలో ఎన్నో ఏళ్ల అనుభవం కలిగినటువంటి నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజు గురువు గారండి. అంతేకాదు కేరళ తాంత్రిక గురువు గారు కూడా. ఈ గురువు గారి నోటివాక్కు చాలా మంచిదండి. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే 100% సొల్యూషన్ అనేది 24 గంటల్లోనే చూపిస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీరు ఎటువంటి సమస్యతో వెళ్ళినా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్య ఉన్నా సరే నమ్మకంతో గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. ఇంకెందుకండి ఆలస్యం? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోండి. కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 9666306444. ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని పొందండి. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, ఈరోజు నువ్వు ఒంటరిగా ఏడ్చావు కదా. ఎవరూ లేని గదిలో మాటలు బయటికి రాక కన్నీళ్లు మాత్రమే మాట్లాడిన ఆ క్షణంలో నీ మనసులో ఒక ప్రశ్న తిరిగింది. ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది? నేను ఏ తప్పు చేశాను? నా విలువ ఎవరికి అర్థమవుతుంది? తల్లి, ఈ ప్రశ్నలన్నీ నాకు వినిపిస్తున్నాయి. నువ్వు అనుకుంటున్నావు ఈ కన్నీళ్లు ఎవరూ చూడలేదని, కానీ నీ కన్నీళ్ళని నేను లెక్క పెట్టాను తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: నన్ను నమ్ము తల్లి, ఈరోజు నువ్వు ఏడ్చినా రేపు నీ కథే సాక్ష్యం. నువ్వు ఈరోజు తక్కువగా కనిపించినా రేపు నీ జీవితం చాలామందికి ఉదాహరణ అవుతుంది. నీ బాధలు వృధా కావు. నీ ఓటమి శాశ్వతం కాదు. నీ నిశ్శబ్దం నీ బలహీనత కాదు. ఇవి అన్నీ నీ జీవితాన్ని గొప్పదిగా చేయటానికి నేను ఎంచుకున్న దారులు తల్లి అంటున్నారు బాబాగారు. ఎందుకు ఇంత బాధ అని కదా తల్లి నీ ప్రశ్న. సమాధానం చెప్తాను, శ్రద్ధగా వినమ్మా అంటున్నారు బాబాగారు. తల్లి, ఒక్కసారి నిజంగా ఆలోచించు. సాధారణ జీవితాలు సాధారణ మార్గాల్లోనే నడుస్తాయి. కానీ నిన్ను నేను సాధారణంగా సృష్టించలేదు. అందుకే నీ జీవితంలో ప్రశ్నలు ఎక్కువ, పరీక్షలు ఎక్కువ, నిశ్శబ్ద రాత్రులు ఎక్కువ. నీ కన్నీళ్లు నీ శిక్ష కాదు తల్లి, నీ శిక్షణ. నిన్ను పడగొట్టడానికి కాదు, నిన్ను నిలబెట్టడానికి అంటున్నారు బాబాగారు. నువ్వు అనుకున్నావు ఇదే అంతా అయిపోయిందేమో అని. అవునా తల్లి, నిజంగా అయిపోయిందా? నీ జీవితంలో అన్ని దారులు మూసుకున్నట్లు నీకు అనిపించాయి. ప్రయత్నించిన ప్రతిసారి విఫలం ఎదురైంది. నమ్మిన వాళ్లే నీ మనసు విరిచేశారు. నీ విలువ నీ కళ్ళ ముందే చిన్నబోయింది. అప్పుడు నీ గుండె అడిగింది, నేను ఇక్కడితో ఆగిపోవాలా అని. ఆ ప్రశ్నకు నా సమాధానం ఇదే తల్లి. కాదు తల్లి, ఇక్కడితో కాదు. నువ్వు ఇప్పుడు నీ జీవితంలోని అత్యంత కీలకమైన మలుపు దగ్గర ఉన్నావు. ఈ మలుపు దాటాక నీ జీవితాన్ని నువ్వే గుర్తుపట్టలేవు. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు నీ శక్తిని చూడలేదు. నీ ఓపిక, నీ సహనం, నీ మౌనం, ఇవి అన్నీ రేపు నీ విజయానికి ఆధారాలు అవుతాయి తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: నీ జీవితం విలువ ఎప్పుడు తెలుస్తుంది? తల్లి, నీ జీవితం విలువ
నువ్వు అడిగినప్పుడు కాదు, నువ్వు ఏడ్చినప్పుడు కాదు, నీ జీవిత విలువ, నీ బాధతో నేర్చుకున్న పాఠాలు ఇతరుల జీవితాలకు వెలుగు ఇచ్చినప్పుడు తెలుస్తుంది. నువ్వు ఈరోజు అనుభవిస్తున్న బాధ రేపు ఎవరినో బతికిస్తుంది. నీ కథ ఎవరినో నిలబెడుతుంది తల్లి అంటున్నారు బాబాగారు. రేపు ఎలా ఉంటుంది? ఈరోజు నువ్వు నీ కన్నీళ్లను దాచుకుంటావు, రేపు నీ కథను గర్వంగా చెప్పుకుంటావు. ఈరోజు నీ పేరు ఎవరూ వినడం లేదు, రేపు నీ పేరు నమ్మకానికి గుర్తు అవుతుంది. ఈరోజు నువ్వు ఒంటరిగా అనిపించుకున్నావు, రేపు నీ చుట్టూ ఆశతో చూస్తున్న కళ్ళే ఎక్కువగా ఉంటాయి తల్లి అంటున్నారు బాబాగారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ మార్పు అలానే రాదు తల్లి. నీ నుంచి ఒక్క విషయం కావాలి, నమ్మకం. నీ మీద నువ్వు పెట్టుకునే నమ్మకం కాదు, నాపై పెట్టుకునే నమ్మకం. నువ్వు ఓడిపోయినప్పుడు నేను పట్టుకుంటాను నమ్మకం. నువ్వు ఏడ్చినప్పుడు నేను వినిపిస్తున్నానన్న నమ్మకం. ఈ రోజు రాత్రి నీకు ఒక మాట చెప్తాను. ఈ రోజు రాత్రి పడుకునే ముందు నీ కన్నీళ్లను తుడుచుకొని నాకు ఒక్క మాట చెప్పు, బాబా నాకు అర్థం కావటం లేదు కానీ నిన్ను నమ్ముతాను అని. అంతే తల్లి, మిగతాది నా బాధ్యత అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఈ రోజు నువ్వు ఏడ్చిన రేపు నీ కథే సాక్ష్యం. నీ జీవితం విలువ తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉంది. ఇంకొంచెం ఓపిక, ఇంకొంచెం నమ్మకం. నీ కన్నీళ్లే నీ కిరీటం అవుతాయి, నీ నిశ్శబ్దమే నీ గర్జన అవుతుంది. నువ్వు ఒంటరిగా లేవు తల్లి, నేను నీతోనే ఉన్నాను అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి ఈ రోజు రాత్రి నువ్వు బరువైన మనసుతో పడుకున్నావు. కన్నీళ్లు పూర్తిగా ఆగలేదు, ఆలోచనలు నిన్ను నిద్రపోనివ్వటం లేదు. కానీ నువ్వు గమనించలేకపోయిన ఒక్క విషయం ఉంది, నీ జీవితం మారే పని అప్పుడే మొదలయ్యింది. నువ్వు నిద్రపోయిన తర్వాత నీ కన్నీళ్లకు నేను సమాధానం రాయడం మొదలుపెట్టాను. తల్లి రేపు ఉదయం నువ్వు లేచే వేళ అదే ప్రపంచం ఉంటుంది, అదే ఇల్లు, అదే సమస్యలు, అదే మనుషులు. కానీ నువ్వు మాత్రం అదే వ్యక్తి ఉండవు. నీ లోపల చిన్నగా అయినా ఒక కొత్త భావన మొదలవుతుంది. ఇంకా అయిపోలేదు తల్లి. ఆ భావన ఎందుకు వస్తుందో తెలుసా తల్లి నీకు? ఎందుకంటే తల్లి నిన్ను పూర్తిగా విరగదీయలేదు నేను. నువ్వు ఇంకా నిలబడగలిగే స్థితిలోనే ఉన్నావు. నీ శరీరం అలసిపోయినా నీ ఆత్మ ఇంకా లొంగిపోలేదు. అదే నీ బలానికి గుర్తు. నీ జీవితంలో ఎంత చీకటి ఉన్నా లోపల చిన్న దీపం ఇంకా వెలుగుతుంది తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, రేపు ఉదయం అద్దంలో నిన్ను చూసుకుంటే నీ ముఖంలో పెద్ద మార్పు కనిపించకపోవచ్చు, కానీ నీ కళ్ళలో ఒక ప్రశ్న కనిపిస్తుంది. ఇంతవరకు వచ్చాను కదా, ఇంకొంచెం ముందుకు పోతే ఏమవుతుంది? అదే తల్లి నీ జీవితం తిరిగే మొదటి మలుపు. సమస్య పోయేయా అనే కదా నీ ప్రశ్న? లేదు తల్లి, నేను నీతో నిజం చెప్పాలి. రేపు లేవగానే నీ సమస్యలు ఒక్కసారిగా మాయమవ్వవు. డబ్బు సమస్య అలాగే ఉంటుంది, మనుషుల మాటలు అలాగే ఉంటాయి, బాధ్యతలు అలాగే ఉంటాయి. కానీ ఒక్క విషయం మారుతుంది, నీ సమస్యలు నిన్ను భయపెట్టడం ఆపేస్తాయి. ఎందుకంటే నువ్వు గ్రహించే నిజం వల్ల. నువ్వు గ్రహిస్తావు తల్లి, నీ సమస్యలు ఇంతకాలం నన్ను చంపలేకపోయాయంటే ఇవి నన్ను ఓడించలేవు. ఈ ఆలోచనే నీ లోపల ధైర్యంగా మారుతుంది. నిన్ను నీవు తక్కువగా చేసుకొని చూసుకోగాకు తల్లి. ఆ రోజులు అక్కడితో ముగిసిపోయాయి. ఒక చిన్న సంకేతం కనిపిస్తుంది తల్లి. ఈ మార్పు గర్జనలా రాదు, చాలా చిన్నదిగా వస్తుంది. ఒక మాటగా, ఒక కాల్గా, ఒక యాదృచ్ఛిక సంఘటనగా. నువ్వు అనుకుంటావు ఇది ఏమీ కాదు అని, కానీ అదే నీ జీవితానికి మొదటి సంకేతం తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఎందుకు ఇంత ఆలస్యం అయిందనే కదా తల్లి నీ ప్రశ్న. ఈ ప్రశ్న నీలో మళ్ళీ వస్తుంది. ఇదంతా ఇప్పుడే ఎందుకు తల్లి? సమాధానం ఒక్కటే, నువ్వు ఇప్పుడు మాత్రమే ఈ బాధను మోసే శక్తిని సంపాదించావు. ముందే వచ్చి ఉంటే నువ్వు భయపడేవాడివి, ఇప్పుడు వచ్చిందంటే నువ్వు తట్టుకోగలవు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నిన్ను బాధ పెట్టిన వాళ్ళు గుర్తుకొస్తారు. రేపు నీ మనసులోకి కొంతమంది వస్తారు. నీ మీద నమ్మకం పెట్టి వదిలేసిన వాళ్ళు, నీ విలువ తగ్గించిన వాళ్ళు, నీ కన్నీళ్లను పట్టించుకోని వాళ్ళు. ముందు వాళ్ళ గురించి ఆలోచిస్తే నీకు బాధ వచ్చేది. ఇప్పుడు ఒక విచిత్రమైన ప్రశాంతత వస్తుంది. వాళ్ళ వల్లే నేను ఎంత బలంగా మారాను అని. తల్లి
నీ జీవితంలో నిన్ను అర్థం చేసుకొని వాళ్ళే నీ విలువను బయటకు తీస్తారు. నీకు దూరమైన వాళ్ళే నీ గమ్యానికి దగ్గర చేస్తారు. ఇది నా విధానం అంటున్నారు బాబాగారు. రేపటి రోజులు ఎలా మారతాయో తెలుసా తల్లి? నెమ్మదిగా, ఒక్కసారిగా కాదు. నువ్వు చిన్న చిన్న విజయాలను గమనిస్తావు. ఈరోజు ఒక భయం తగ్గుతుంది, రేపు ఒక నమ్మకం పెరుగుతుంది, మరుసటి రోజు ఒక అవకాశం కనిపిస్తుంది. అన్నీ కలిసే నీ జీవితం కొత్త దారిలోకి వెళ్తుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నువ్వు చెప్పే మాట మారుతుంది తల్లి. ముందు నువ్వు అనేవి నాకు కుదరదు, నా వల్ల కాదు, నా జీవితం ఇంతే. ఇప్పుడు నువ్వు అంటావు, చూద్దాం, ప్రయత్నిస్తాను, ఇంకొంచెం ఓపిక పెడతాను. ఇదే తల్లి జీవితం మారే భాష అంటున్నారు బాబాగారు. ఈ రోజు నువ్వు ఏడ్చిన రేపు నీ కదే సాక్ష్యం అన్నాను కదా. ఆ రేపు ఇప్పుడే మొదలైంది. నీ జీవితం విలువ తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉంది తల్లి. నువ్వు నడవాలి అంతే, నేను దారి చూపిస్తాను. నువ్వు నమ్మాలి అంతే, బరువు నేను మోస్తాను. నువ్వు ఒంటరిగా లేవు తల్లి, నేను నీతోనే ఉన్నాను అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి ఇప్పుడు నువ్వు గమనిస్తున్నావా? నీ కన్నీళ్లలో ఆవేదన తగ్గింది, బాధ పూర్తిగా పోయింది. కానీ బాధ నీ మీద అధికారం కోల్పోయింది. అదే మార్పు. నువ్వు ఇప్పుడు ఒక కొత్త దశలోనికి అడుగు పెట్టావు తల్లి అంటున్నారు బాబాగారు. తల్లి, నీ జీవితంలో నువ్వు అనుభవించిన ప్రతి బాధ నీ ఒంటరిది కాదు. నీ కన్నీళ్ల వెనుక ఇంకెందరో జీవితాల మార్పు ఉంది. అందుకే నిన్ను నేను ఇంతవరకు తీసుకొచ్చాను తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి నువ్వు నీ బాధను ఎవరికైనా చెప్పినప్పుడు ఇంత చిన్న విషయానికే ఇంతగా బాధపడుతున్నావా అని అనేవాళ్ళు ఉన్నారు. నీ నిశ్శబ్దాన్ని నీ బలహీనతగా చూసేవాళ్ళు ఉన్నారు. నీ ఓపికను నీ ఓటమిగా భావించే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరూ నీ కథను పూర్తిగా వినలేదు. ఎందుకంటే నీ కథ మధ్యలో కాదు, చివర్లో అర్థమవుతుంది. ఒకరోజు ఎవరో నీ దగ్గరకు వస్తారు. తల్లి, ఈ రోజు కాదు, రేపు కాదు, కానీ తప్పకుండా ఒకరోజు ఎవరో ఒకరు నీ దగ్గరకు వస్తారు. వాళ్ళ కళ్ళలో నువ్వు ఒకప్పుడు చూసిన అదే బాధ, అదే ప్రశ్న, అదే అలసట, అదే ఒంటరితనం. అప్పుడు వాళ్ళు అడుగుతారు, నువ్వు ఎలా తట్టుకున్నావు అని. అప్పుడు నీ సమాధానం, నువ్వు పెద్ద ఉపన్యాసం ఇవ్వవు తల్లి, పెద్ద మాటలు చెప్పవు, కేవలం నీ కథ చెప్తావు. నీ పడిపోవడం, నీ ఏడుపు, నీ నిశ్శబ్దపు రాత్రులు, నీ నమ్మకం, అంతే. ఆ కథే వాళ్ళకి ధైర్యం అవుతుంది తల్లి అంటున్నారు బాబాగారు. అప్పుడు నువ్వు గ్రహించే నిజం తల్లి, అప్పుడే నీకు అర్థమవుతుంది, నేను అనుభవించిన బాధ నన్ను మాత్రమే కాదు ఇంకెందరో బతికించింది. నీ కన్నీళ్లు నీ శాపం కాదు, నీ కన్నీళ్లు నీ వరం. దేవుడు ఎందుకు నిన్నే ఎంచుకున్నాడో తెలుసా తల్లి? ఈ ప్రశ్న నీ మనసులోనికి వస్తుంది. సమాధానం ఒక్కటే తల్లి, నువ్వు పడిపోయినా ఇతరులను నిందించలేదు. నువ్వు విరిగినా నీ హృదయం కఠినం కాలేదు. నువ్వు బాధపడినా ఇతరుల బాధ చూసి మౌనంగా ఉండలేకపోయావు. అందుకే నిన్ను ఎంచుకున్నాను అంటున్నారు బాబాగారు. తల్లి, ప్రతి ఒక్కరూ బాధపడతారు, కానీ ప్రతి ఒక్కరి బాధ ఇతరులకు ఆశగా మారదు. ఆ శక్తి నీకు ఉంది. నీ జీవితం ఇప్పుడు ఎలా కనిపిస్తుందో తెలుసా తల్లి? ఇప్పుడు నువ్వు నీ గతాన్ని తలుచుకుంటే కోపం రాదు, ద్వేషం రాదు, ఒక శాంతమైన విశ్వాసం వస్తుంది. అవును, అది కష్టం, కానీ అవసరం. నీ గాయాలు ఇప్పుడు నిన్ను బాధించవు. నీ గాయాలే నీ గుర్తింపుగా మారతాయి. నిన్ను చూసి ఇంకొకరు నిలబడతారు. తల్లి, నువ్వు గమనించకపోయినా ఎవరో నిన్ను గమనిస్తుంటారు. నీ నడకను, నీ ఓపికను, నీ నిశ్శబ్దపు ధైర్యాన్ని. నువ్వు మాట్లాడకపోయినా నీ జీవితం మాట్లాడుతుంది. అదే చెప్తుంది, పడిపోయినా లేచే శక్తి ఉంది అని. నీ కథే నీ సాక్ష్యం. ఇప్పుడు విను తల్లి, ఈ రోజు నువ్వు ఏడ్చిన రేపు నీ కథే సాక్ష్యం అన్న మాట ఇది కేవలం ఒక వాక్యం కాదు, ఇది నీ జీవిత సత్యం. నీ జీవితం విలువ తెలుసుకునే రోజు ఇప్పుడే మొదలయ్యింది. నువ్వు బ్రతికిన విధానం కాదు, నువ్వు తట్టుకున్న విధానమే నీ విలువ అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి నువ్వు ఎవరిని ఆశ్చర్యపరచవలసిన అవసరం లేదు. నువ్వు నువ్వుగా ఉండడమే ఈ ప్రపంచానికి సరిపోతుంది. నీ కథ వినేవాళ్ళు తక్కువైనా సరే వాళ్ళ జీవితాల్లో నువ్వు వెలుగుగా ఉంటావు. నువ్వు ఒంటరిగా లేవు తల్లి, ఎప్పటికీ కాదు. నీ కన్నీళ్లకు సాక్షిగా, నీ జీవితానికి మార్గదర్శిగా నేను నీతోనే ఉన్నాను అంటున్నారు బాబాగారు. చూసారా బాబాగారు మన కోసం ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీలో ఎంతమంది బాబాగారు చెప్పిన విషయాన్ని నమ్ముతారో
వారందరూ కూడా అవును బాబా అని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక బాబా గారి చక్కటి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్.